రంగారెడ్డి జిల్లా మీర్పేట్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 161లో ఉన్న సుమారు 1 ఎకరం 13 గుంటల ప్రభుత్వ భూమికి ఆక్రమణకు ఫిర్యాదు అందింది. ప్రభుత్వ భూమిని కొందరు బీఆర్ఎస్ నాయకులు అక్రమంగా ఆక్రమించారని ఆరోపిస్తూ మాజీ కార్పొరేటర్ బీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి విజయలక్ష్మీరాజు బాలాపూర్ మండల తహసీల్దార్కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, భూమి కబ్జా వ్యవహారంపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఫిర్యాదు వివరాల ప్రకారం మీర్పేట్ గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు తమ స్వాధీనంలోకి తీసుకుని అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఆ భూమిపై తమకే హక్కులు ఉన్నట్లు చూపిస్తూ ప్రభుత్వ రికార్డులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విజయలక్ష్మీరాజు పేర్కొన్నారు. ప్రజలకు చెందిన ప్రభుత్వ భూములు క్రమంగా ఆక్రమణలకు గురవుతుండడం ఆందోళనకరమని, ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లడంతో పాటు ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆమె అన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆక్రమణలకు పాల్పడిన వారెవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సర్వే నెంబర్ 161లోని భూమి అసలు స్వరూపాన్ని గుర్తించి రికార్డులను పరిశీలించి వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. భూమి ఆక్రమణ జరిగినట్లు తేలితే వెంటనే ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకుని అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ భూములను ఆక్రమించి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ భూములపై ఎటువంటి అక్రమ కార్యకలాపాలు జరిగినా వాటిని సహించబోమని, ప్రజా ఆస్తుల రక్షణ కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ప్రాథమిక స్థాయిలో వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. సంబంధిత భూమికి సంబంధించిన రికార్డులు, సర్వే వివరాలు, ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన అనంతరం పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు నిర్ణయించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం భూమి ఆక్రమణకు సంబంధించిన ఆరోపణలు ఫిర్యాదు రూపంలో మాత్రమే ఉండగా అధికారిక విచారణ అనంతరం వాస్తవ పరిస్థితులు స్పష్టమయ్యే అవకాశం ఉంది. నా పేరు విజయలక్ష్మీరాజు ముద్రాజ్, ఎక్స్ కార్పొరేటర్ అండ్ ప్రెజెంట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సెక్రటరీ. మన మీర్పేట్ దుర్గా కన్వెన్షన్ హాల్ దగ్గర 161 ఫ్లాట్ నెంబర్, అక్కడ డైలీ షాప్స్ పెట్టుకోవడం జరుగుతుంది. చిరు వ్యాపారులు షాప్స్ పెట్టుకుంటున్నారు. దాన్ని ఈ బీఆర్ఎస్ లీడర్లు నైట్ టైం పోయి అక్కడ హల్చల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా భ్రమపడుతున్నట్టున్నారు, ఇంకా మా ప్రభుత్వమే ఉందని. కాదు అన్నలారా, అందరికీ చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది, మీ హయాం కాదు. ఎమ్మెల్యే ఉంటే మీ మేడం ఉండొచ్చు, మీ మేడం పేరు చెప్పుకొని మీరంతా కబ్జాలు చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడున్న షాప్స్ వాళ్ళ దగ్గర డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇప్పుడే మన తహసీల్దార్ మేడంకి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకుంటారు అని చెప్పారు. మనకి ఇక్కడ చూస్తున్నారు మీరు క్లియర్గా, ఎదురుగా చూస్తే మనకి వైన్స్ ఉంటుంది. మనకి రోడ్డు ఉన్నదే చాలా చిన్నగా, అక్కడికి వెళ్ళి ఇక్కడికి అసలు రోడ్డు వేనే లేదు. వీళ్ళంతా రోడ్డు మీద వరకు వెహికల్స్ పెడుతున్నారు. ఎట్లా వస్తారు, ఎట్లా పోతారు? నేను ఇక్కడ మా ఎమ్మెల్యే మేడం గారికి కోరేది ఒకటే, మేడం గారు దయచేసి, ఇది మీ మహేశ్వరం, మీ మీర్పేట అనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నా, దయచేసి కబ్జా చేసే వాళ్ళు మీ పార్టీ వాళ్ళైనా సరే, అవతల పార్టీ వాళ్ళైనా సరే, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి తప్పకుండా మీరు చర్యలు తీసుకోవాలి. దీని మీద మీరు స్పందించాలని నేను కోరుకుంటున్నాను. రేపో మాపో అయితే ఇది డెఫినెట్గా కబ్జా కూడా గురైపోతుంది. కాబట్టి ఇప్పటికైనా మేడం గారు మీరు బయటకు వచ్చి చూడండి. మీ లీడర్లే మీ పేర్లు చెప్పుకొని కబ్జాలు చేస్తున్నారు ఇక్కడ. మీ లీడర్లే మొత్తం మీ పేరుని ఖరాబ్ చేస్తున్నారు. అంతేకాకుండా మొన్న చూసుకుంటే లక్ష్మణ్ అన్నగారు, వాళ్ళ వైఫ్ కార్పొరేటర్ అన్నగారు కూడా ఇద్దరు ముసలి వాళ్ళని బయటికి పంపించడం జరిగింది. మన న్యూస్లో చూసినాం మేము నిన్న. వాళ్ళు చాలా ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళ మీద కూడా దయాగుణం లేకుండా ఈ బీఆర్ఎస్ లీడర్లు ఎట్లా చేస్తున్నారంటే, ఎక్కడ చూసినా దౌర్జన్యం, అరాచకతం. ఎందుకన్నా ఉన్న దాంట్లో తృప్తి పడండి. మీ మేడం గారు ఏదో ఇచ్చిరని చెప్పి మొత్తం అంత మహేశ్వరం మొత్తం కబ్జా చేస్తా అంటే మటుకు ఇక్కడ ఊకునే వాళ్ళు ఎవ్వరు లేరు.
డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకుంటాము. మా ప్రెసిడెంట్ ముఖేష్ ముదిరాజ్ గారు, అలాగే మా మహేశ్వరం ఇన్ఛార్జ్ అంజల్ శ్రీరాములు అన్నవారు డెఫినెట్గా ఈ 2-3 డేస్లో వాళ్ళ ఇంటికి వెళ్తాము, వాళ్ళని పరామర్శిస్తాము. డెఫినెట్గా వాళ్ళని ఎక్కడికైనా అయితే ఎల్లగొట్టిరో వాళ్ళు అక్కడనే నివాసించేటట్టు కూడా చేస్తాము. సబితా మేడం గారు, ఇది మీకే చెప్తున్నాము, మీరు కనుక దీని మీద యాక్షన్ తీసుకోకపోతే డెఫినెట్గా మా బీజేపీ తరఫు నుండి మా అంజల్ శ్రీరామ్ గారే యాక్షన్ తీసుకొని ఈ గవర్నమెంట్ ల్యాండ్ని గవర్నమెంట్కి అప్పగిస్తాము. మీరు మా ఎమ్మెల్యే కాబట్టి మీకు విన్నవించుకుంటున్నాము, మీరు యాక్షన్ తీసుకున్నా తీసుకోకుండా దీని మీద ఎట్లయినా మేము వెంటపడి ఎంబడిపడి దీని మీద యాక్షన్ కఠినమైన చర్యలు తీసుకుంటాము. దయచేసి బీఆర్ఎస్ లీడర్లు అందరికీ చెప్తున్నా, నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. మీరు కబ్జాలు చేసేది ఏదైనా ఉంటే ఆపండి, మీరు కావాలంటే పబ్లిక్కి సేవ చేయండి, మీకు చేత కాకపోతే సేవ చేయకండి. అంతేగాని చిన్న చిన్న షాప్స్ పెట్టుకునే వాళ్ళ మీద అరాచకం అయితే చేయకండి, దౌర్జన్యం చేయకండి. వాళ్ళు చిన్న మీకు 100 రూపాయలలో ఏమొస్తుంది అన్న, మా అంటే పెట్రోల్ కూడా రాదు. ఎందుకన్నా మీరు అంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ మీద. మొన్న పోతే అన్న రీసెంట్గా 1 వీక్ బ్యాక్ వాళ్ళు ఏడుస్తున్నారు, కూరగాయలు అమ్ముకోవడానికి మేము ఇక్కడికి వస్తే వీళ్ళు రోజుకి ఇక్కడికి వచ్చి ఒక్కొక్కడు 500 డిమాండ్ చేస్తాడు, 1000 రూపాయలు డిమాండ్ చేస్తారని. ఇది ఎంతవరకు న్యాయమన్నా? దయచేసి మేడం గారు, మీరు దీని మీద వెంటనే స్పందించాలి. మీరు మొన్న స్పందించకపోతే మట్టుకు డెఫినెట్గా దీని మీద మేమే కఠినమైన చర్యలు తీసుకుంటామని మరీ చెప్తున్నాను.